ஓம் அஸ்மத்குருபியோ நம. ஆண்டாள் திருவதிகளே சரணம். ஆச்சாரிய திருவதிகளே சரணம். நீலாசங்க சனகரிதடே சுத்தமத்போத கிருஷ்ணம் பாராஜ்யம் சம்ஸ்ருதி சதசரசித்தமஜ்ஜா அபயந்தி ஸ்வச்சேஷ்டாயாं ஸ்ரஜநிகரிतं व्याभलात्मं च भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. अंबरमे तन्नीरे सूर्य अरं सैयम एंबरमा नंदगोपाल यजंदिराय கொம்பன்னாரைக்கெல்லாம் குழந்தை குலவிளக்கு எம்பெருமாட் யசோதாய் அறிவுராய் அம்பரம் ஊழரத்து ஓங்கோளகள் அளந்த உம்பர் கோமானே உறங்காது எழுந்திராய் செம்பொன்கள் அடிசெல்வ பலதேவா உம்பயம் நீயும் ஒருங்கேலோரம்பாவாய். తిరుప్పావై 16వ పాసంలో నాయక నిధానంలో నందగోపుని భవనం పాలకుని ప్రార్థించి గట్టిగా వేసి ఉన్న భవనం తలుపులు తీయాలని శ్రీకృష్ణుడికి సుప్రభాతం పాడటానికి వచ్చిన చిన్న గొప్ప బాలికలమని వేడుకున్నారు గోపికలు. ఈనాటి 17వ పాసంలో అంబరమే అనే దానిలో శ్రీకృష్ణుడు తండ్రి అయిన నందగోపుని తల్లి అయిన యశోదాదేవిని కృష్ణుని అన్నగారైన బలరాముని తెలుపుతుంది ఆండాళ్ళ తల్లి. అంబరమే తన్నీరే సోరు అరం సెయ్యం ఎంబరమా నందగోపాల యజందిరాయ్. వస్త్రాన్ని పరమాత్మ తెలియజెప్పే వేద జ్ఞానాన్ని, జీవులకు ప్రాణాధారమైన నీటిని, ఉదయాన్ని స్వేదతీర్చే స్వామి గుణ వైభవ స్వరూపాన్ని, జలాన్ని, మానవ మనుగడకు ఆధారమైన అన్నాన్ని, బ్రహ్మానందాన్ని సంపూర్ణంగా ధర్మం చేసే ఉదాహరణైన మా స్వామి ఆచార్యుడైన నందగోపాల లేచి రావాలి. గంధం సర్వరస అని వేదం ప్రతిపాదించే పరమాత్మనే సమస్త సృష్టికి కార్యం అవుతున్నాడు కదా. మానవుడు కోరే భౌతిక జీవనాన్ని, ఆహారాన్ని, నీటిని, ఇహ సంపదను, పరసంపదను కోరే వాడికి ముముక్షువులకు పరజ్ఞానాన్ని కలిగించే ఆచార్యుడు నందగోపుడు. మంత్రోపదేశం చేసే ఆచార్యుడు సాక్షాత్ భగవానుడే ఆచార్యుడై జీవులను తరించడానికి సోపానాలు ఏర్పాటు చేసి విశ్వాయమాన రజస కమలేన నాభౌ వక్షస్థలేజ కమలాస్థన చందనేన. తల్లి గోదా సమస్త విశ్వానికి పతి అయిన నీనాథుడు రజోగుణం పుప్పొడి గల తామరనాభ్యందు కలవాడి విశ్వసృష్టి చేస్తున్నాడని సూచిస్తారు దేశకులు. బ్రహ్మ వలన వేదోత్పత్తి, వ్యాహృతి రూపమైన విశ్వసృష్టి, తద్వారా బ్రహ్మప్రాప్తి కారణం అవుతున్నాయి కదా. వక్షస్థలమందు లక్ష్మీదేవి హృదయ చందనం చేత పరిమళించే హృదయం కలవాడు కనుక ఆచార్య స్వరూపాన్ని పొంది అలర్ మేల్మంగై క్షీరసాగర కన్య క్షీరాన్ని వర్షించి పిల్లలను తల్లి. శ్రీయంలోకే దేవదుష్టముదారం అని శృతివాక్యం వలె శ్రీయపతిగా తన వక్షస్థల చందన పరిమళం వలన స్వామి యొక్క క్షమ, ఔదార్యం, వాత్సల్యం, కారుణ్య గుణాలను మరింత పరిమళింపజేసేట్లుగా చేస్తున్న తల్లి స్వామిని స్థితికారుడుగా రక్షిస్తుంది. తల్లి ఉపేయముగా రిచి స్వామి పాదాలు పురుషకార రూపంగా పొందింపజేస్తుంది. నకస్తన అపరాధ్యతి అన్నట్టు తప్పు చేసిన వాళ్ళు క్షమించి కరుణించమని జీవులను రక్షించే స్వామి కూడా స్వామి కరుణా స్వభావాన్ని విశాలం చేస్తుంది. క్షీర సముద్రంలో ఆదిశేషునిపై సమస్త పరివారంతో కూడి శయనించి ఉండే మంత్రబోధం ద్వారా భక్తులను రక్షిస్తున్న అలాంటి తల్లి వంటి మంత్రస్వరూపాలు మా కోసం ఎంత అందంగా మేల్కొల్పావు తల్లి అని ప్రశంసిస్తారు వేదాంత దేశకులు. கொம்பருநாரைக்கெல்லாம் குளமுண்டே குலவிளக்கு ఎంబరమాటి యశోదాయ్ அறிவுராய். నీటి ప్రొబ్బలి తీగ వంటి నది పారే పక్కలో మొలిచే వంగే స్వభావం గల చెట్టు, స్త్రీలలో కరుణ స్వభావం గల ముఖ్యమైన తల్లి, మంగళదీపం వంటి స్వామి అయిన నీవు ఆచార్య రూపంతో మాకు పురుషకారంగా స్వామి పాదాలు పొందించేదానికి ఓ యశోదాదేవి మేల్కోవాలి, మేమున్నామని గుర్తు తెచ్చుకో తల్లి. ఆచార్యాశ్రయణం ద్వారా స్వామిని పొందించే తల్లి, అష్టాక్షరీ మంత్రంలోని దయాస్వరూపము నీవే తల్లి అని యశోదాదేవి మంత్రస్వరూపాన్ని మేల్కొల్పుతుంది ఆండాళ్ళ తల్లి. అంబరమే తన్నీరే అంబర మూడరత్తో అంగి ఇళ కళందు ఉంబరు కోమానే వరంగా ఎళిందిరాయ్. ఆకాశానంతటి మధ్య నిలుచుకుని పెరిగి లోకాలం అన్నిటినీ కొలిచిన దేవతలకు రాజైన నీవు శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ లేచి రావాలి తండ్రి. నారాయణత్వాన్ని వామనుడిగా ప్రతిపాదించిన నీవు సకల లోకానికి కూడా
నీ పాదధూళిచే ధూళి చేత పావనం చేసే స్వామి నీవు నిద్రించడమేమిటి? ఏషే సుప్తేషు జాగ్రత్త అనే స్వామిని తట్టి లేపి మమ్మ కరుణించమన్నావు కదా తల్లి అని ఆండాల హృదయాన్ని వాత్సల్యాన్ని స్తుతిస్తారు దేశికులు. శంభక్కలడి చెల్వ బలదేవ అంభయం నియం వృంగేలోరంభావాయ్. ఎరిన బంగారు కడియం కాలికి ధరించిన బలరామ, నీవు నీ తమ్ముడు ఇద్దరు మేల్కొని మమ్మ కరుణించాలి అని ఆండాల తల్లి శ్రీకృష్ణ బలరాముని ఇద్దరిని కలిసి నిద్రలేపుతుంది. భగవద్ధ్యాసంలో స్థిరత్వాన్ని సూచించేది, ప్రకాశింపజేసేది బంగారు కడియం. కైవళయం ధ్వనింపజేసే హస్తాన్ని ఆవరించేట్లుగా పరమాత్మాభిమానాన్ని పుట్టించి పాదాన్ని ఆవరించి స్థిరమైన చేష్టల సంకేతమైన కర్మయోగాన్ని చేయించడానికి ప్రతీక కాలి బంగారు కడియం. లక్ష్మీ సంపన్నున్నట్టుగా నీతో పాటు భగవద్ధ్యాస సంపదన కలిగి బలరామదేవుడు కూడా తోడుగా ఉండాలని మేల్కొల్పుతుంది. భగవద్ధ్యాసంతో పాటు భగవద్ధ్యాసం కూడా మోక్షప్రధానమని ఈనాటి పాశ్రమంలో ఆండాల తల్లి స్పష్టంగా బోధిస్తుంది. భక్తేన తేన శిరస తవ మౌళిమాలం. తల్లి కోదా నీ స్వామి నీవు ఇచ్చిన పూలం శిరోధామాన్ని తల ఉంచి ధరించాడు కదా. ఉన్నతుడైన ఉత్తముడైన సర్వం తారైన లక్ష్మిని మాత్రమే హృదయంలో ధరించే శ్రీమన్నారాయణుడు శ్రీరంగనాథుడిగా తిరుమంత్రారూపంలో అష్టాక్షరి ద్వయమంత్రంగా చర్మ శ్లోకాలైన ఆచార్య పరిగృహీతమైన భగవదాస్య ఫలాన్ని శ్రీపాదాలను పొందించే నీ శిరోమాలికను తిరుప్పావై మాలికను తల వంచి ధరించి నీ వాక్కును శిరసావహించి నీ వ్రతాన్ని ఆచరించి అందరికీ నిన్ను తలచే అందరికీ స్వామి పరరూపమైన దాస్యాన్ని అనుగ్రహిస్తున్నాడు కదా. వేద విజ్ఞాన సంపదనకు పురస్కరించుకొని నమ్మాళ్ళ వారి ద్రావిడ వేదాలను ధ్వనిస్తుంది. సుడిరడి తొలు ఎన్మననే అగల్ ఇల్లే మునపాదం విష్ణోహం పదే పరం నిత్యసూర్య నిర్వాహకుడైన శ్రేయపతి యొక్క శ్రీపాదము సేవించే ద్వయమంత్రాన్ని అనుసంధానమన్న గురు పరంపర అనుసంధానమును భగవత్ శరణార భక్తిని రహస్యత్రయ సారాది పాటల రూపంలో రథరూపంలో అందించిన ఈ భక్తి వాత్సల్యాలకు మెచ్చిన నీ నాథుడు తల వంచి నీ శిరోమాలకం ధరించాడు తల్లి అని ఆండాల తల్లిని గోదాసులు అపూర్వంగా స్థుతిస్తారు దేశములు. ఆచార్య శరణాగతి, మంత్రప్రాప్తి, భగవత్ సాక్షాత్కారం, భాగవత శ్రమ ఈ అంబరవే పాసంలో తిరుమంత్రాది రూపంగా ఓం నమో నారాయణాయ నమః పాటను తేటగా ప్రబోధిస్తుంది ఆండాల తల్లి. విశేషార్థం అంబరమే పాశ్రమంలో ఆచార్యుడే నందగోపుని స్వభావైభవాన్ని తెలియజేస్తున్నారు. 16లో నాయకుడైన నందగోపుడి భవన నాయకుడు క్షేత్రపాలకుడు తర్వాత అంతఃపుర ద్వారపాలకుడిని వేడి సేవించి లోపలికి వెళ్ళి శ్రీకృష్ణుని కాపలాగా ఉన్న నందగోపుని ముందు నిద్రలో ప్రశంసించి తర్వాత యశోదాదేవిని శ్రీకృష్ణుని బలదేవుని వరుసగా నిద్రలేపుతారు గోపులు. మాత ఆచార్యుడు గోపిల మాత మంత్ర గురు పిత ఆచార్యుడు మంత్రం శ్రీతత్వాన్ని ప్రతీక ప్రకాశించే శ్రేయపతి భాగవత విశేషత్వం ఈ క్రమంలో లేపబడుతున్నారు. పొందించే ఉపాయం 1, 2 పొందించవలసిన ఫలం, 3 ఫలం పొందిన ఆనందం, 4 ఆనంద స్వరూపం నిలుపుకోవటం స్వోపదేశార్థం. 16-17 పాత్రాల్లో భగవద్ విషయం పొందిన వారిని ప్రసన్నులుగా చేసుకుని పురుషకారంగా ముందుకు పోవాలని ప్రపన్నుడి స్వరూపం తెలియజేయబడుతుంది. 16వ పాశ్రమంలో పరమాత్మ సంసర్గం కలుగుతుంది. ఆచార్య పురుషకారం వలన ఆర్ధానుగ్రహం వలన మార్గ విశేష ప్రకాశం కలుగుతుంది. కారుణ్య వర్షం ఆచార్యవాన్ పురుష నందుడు ఆనంద స్వరూపం. మంతారేతి మంత్ర యశోద యశస్సు స్వర్గాధిపత్యం పారలౌక్యం మోక్షం కైవల్యం కలగబోతున్నవి. ఆండాల్ తిరువదిగళే శరణం. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసి కారణోద్భవం పాండే విశ్వాంబరం గోదా వందే శ్రీరంగనాయకం. శ్రీమతే రమ్మజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జయ శ్రీరామ్.